మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఆ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సునీతారావును ఒకసారి సునీతారావుతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంది? 8 సీట్లు కాంగ్రెస్ సొంతం చేసుకుంది, ఎట్లా అనిపిస్తుంది? 10 సీట్ల నుంచి 13 సీట్ల దాకా ఎక్స్పెక్ట్ చేశాం. కానీ నిజంగా కూడా బీఆర్ఎస్ చేస్తున్న కుండపూర్త రాజకీయాలు ఏదైతే ఉన్నదో పుండాకోర రాజకీయాలు, దాంట్లో బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు 2-3 వేల మెజారిటీ తోటి మా తమ్ముళ్ళు ఈరోజు నిజంగా కూడా ఓడిపోవడం మాకు చింతాకరమైన విషయం. నిజంగా కూడా చాలా శోచనీయం. ఎందుకంటే మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కాకపోతే చాలా చిన్న మెజారిటీ తోటి 1000, 2000, 3000 మెజారిటీతో ఓడిపోవడం మాత్రం మాకు చాలా దురదృష్టకరం అనుకుంటాం. కానీ 8 సీట్లు ఏవైతే మేము గెలుచుకున్నామో నిజంగా కూడా సంతోషంగా సంబరాలు చేసుకుంటాం. దాదాపు 5 లక్షలకు పైగా కూడా మెజారిటీ రావడం జరిగింది. అది ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, భువనగిరి భారీ మెజారిటీతో మీ అభ్యర్థులు గెలుపొందారు. ఎట్లా చూస్తారు? ప్రతి దగ్గర 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని మేము అనుకున్నాం, గెలుస్తారు. సో ఇది మొత్తం మీద సునీతారావుకు సంబంధించి కూడా సో క్లియర్ గా చెప్తా ఉన్నారు. భారీ మెజారిటీతో మా అభ్యర్థులు గెలుపొందుతున్నారు. కొన్ని చోట్ల కేవలం 1000, 2000, 3000 ఓట్ల తేడాతో ఓడిపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గతం కంటే ఇప్పుడు చాలా బలపడింది. ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ గారు ప్రధానిగా మేము చూసే అవకాశం ఉన్నట్టు కూడా ఆ మహిళా కాంగ్రెస్ సంబంధించినటువంటి అయితే సునీతారావు గారు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మనం గాంధీ భవన్ లో ఉన్నటువంటి ఆ విజువలైజేషన్ చూసుకోవచ్చు. ఇదంతా ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో వాళ్ళనట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.